ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తూర్పు గోదావరి జిల్లాకు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాం. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. రాష్ట్రంలో తప్పనిసరిగా కులగణన జరగాలి. బీపీ మండల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో బోడే రామచంద్ర యాదవ్ వెల్లడి. ఘనంగా ఆయిల్ ఫామ్ తోటల విస్తరణ మహోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. తూర్పు గోదావరి జిల్లాను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరంలోని హోటల్ రివర్ బేలో మంగళవారం రాత్రి జిల్లాలో కూటమి ప్రతినిధులను టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎర్ర వేణుగోపాలరాయుడు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. దీనికి మంత్రి దుర్గేష్, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి, రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణాలు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని ఎర్ర వేణు గోపాలరాయుడు ఘనంగా సత్కరించారు. తొలుత వేణు మాట్లాడుతూ ఎంతో అనుభవంతో జిల్లాలో అభివృద్ధికి తనదైన ముద్ర వేసిన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల ఈ ప్రాంతంపై అవగాహన కలిగిన నేతగా మంత్రి దుర్గేష్ నూతన ఆలోచనలతో అభివృద్ధిని ఆకాంక్షించే ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వంటి ఆలోచన పరులు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, చాణక్య నీతి, గన్ని కృష్ణ లాంటి సీనియర్ కమిట్మెంట్ ఉన్న నాయకులతో కలిసి జిల్లాల్లో విద్య, వైద్యం, ఉపాధి రంగాలను అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ మీ ఉద్దేశానికి తగ్గట్టుగానే ఈ జిల్లాను అభివృద్ధి చేస్తామని చెప్పారు. చంద్రబాబు వంటి విజనరీ కలిగిన నాయకుడి సారథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో తామంతా కష్టపడి పనిచేస్తామన్నారు. ఒక రూల్ పెట్టాం రాజమండ్రి సిటీలో. ఆ డివిజన్ లో ఉన్న పెద్దలందరూ కూడా దాన్ని అంగీకరించి ఆహ్వానించే తప్ప మా పెద్దలు చెయ్యం. మేము మీ అందరినీ కూడా సమానంగానే చూద్దామని మా అబ్బాయి చెప్పగానే చెప్పినాని మరలా చెప్తున్నాను. అదే వర్తింపు చేస్తాం. ఎవరికి జడ్సీ ప్రశస్తి లేదు. కాబట్టి నాకు ఎర్ర వేణుగోపాలరాయుడు గారికి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. అందుకు కలిసి పనిచేశాం. నేను అధ్యక్షుడిగా, ఆయన ప్రధాన కార్యదర్శిగా బ్రహ్మాండంగా చేసేవాడు. అందుకే మనకు నియోజకవర్గాలు మాట్లాడుతాయి. అయినా ఆ గత స్మృతులు మర్చిపోమని ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సోదర సమానుడు ఎర్ర వేణుగోపాలరావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను ఇంకొక విషయం చెప్తున్నాను. గత ఎలక్షన్లో పనిచేయడం మానేసి పక్క నియోజకవర్గాలు పోయాము, లేకపోతే చేసేమని చెప్పి ఐసుకత్తుల్లో పొడిసిన వాళ్ళని జీవితంలో విడిచిపెట్టే ప్రసక్తే లేదు. మేము పనిచేసిన వాళ్ళు విడిచిపెట్టే ప్రసక్తే లేదని తెలియబడుతూ మా సోదరుడు ఎర్ర వేణుగోపాలరావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పథకాలు ముందుకెళ్ళినా కూడా ప్రజలు ఇంకేదో ఆశించారు. ఒక్కసారి అంటే నమ్మారు, దగాబడ్డారు. ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకుని మరలా ఘన విజయాన్ని చేకూర్చారు. విర్రవీగిన నాయకుడికి గుణపాఠం చెప్పారు. నేనే శాశ్వతం, రాష్ట్రం నా జాగీర్దార్, నా ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తాను, మీరు ఎవరు అడగడానికి ఒక నియంతలాగా డిక్టేటర్ లాగా ఆయన పనిచేశాడు. ఫలితం 11 సీట్లకు పరిమితం అయ్యాడు. అది చిన్న చిన్న లోపాలు లేకపోతే అవి కూడా వచ్చాయి కాదు. మన సంస్థల్లో కనుక కొన్ని లోపాలు లేకపోతే ఆ 11 కూడా వచ్చాయి కాదు. ఈరోజు ఇక్కడ వేణు గారు మా అందరికి సన్మానం అన్నారు. నేను వద్దన్నాను. నాకెందుకు, 42 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో ఎన్నెన్నో సంబరాలు చూసాం, యువతిని చూసాం, కష్ట సుఖాలు చూసాం.
ఎంతో మంది విలువైన మిత్రులు కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళని చూసాం. 42 సంవత్సరాలుగా పార్టీ కోసం అంకిత భావంతో కష్టపడి ఈ రోజుకి అలాగే కష్టపడుతున్న అనేక మంది కార్యకర్తలను చూసాం. ఇవాళ సిటీలో కానీ రూరల్లో కానీ అనేక మంది మిత్రులు కలుసుకునే అవకాశం వస్తామని. ఎందుకంటే మాటల సమయం కాదు, చేతల సమయం అవసరం అవుతుంది. ఇవాళ జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక కార్యాచరణ తీసుకున్నారు. దానికి బీజేపీ మద్దతు ఇచ్చింది. ఒక ప్రపంచం నేనైతే ఆశాభావం మొదటి నుంచి చెప్పాను, ఒక ప్రపంచం వస్తుంది. సామాన్యుడి జీవితంలో ఉండేవాడిని కనుక, సామాన్యుడి కష్ట సుఖాలు రోజు తల్లి చూసేవాడిని కనుక ఫలితం రాబోతుందని నాకు తెలుసు. అందరికీ చెప్పాను, మెజార్టీలు కూడా బ్రహ్మాండంగా రాబోతున్నాయి. సీట్లు వచ్చిన వాళ్ళంతా శుభదినం. ఎందువల్లంటే మన తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన మినిస్టర్ గారిని, అదే ఎమ్మెల్యేలు అందరినీ కూడా సన్మానించి మన అందరూ రాజమండ్రి సిటీలో ఒక గొప్ప కార్యక్రమం చేసిన ఎర్ర వేణుగోపాల్ గారికి మనస్ఫూర్తిగా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అతిరథ మహారాజులందరికీ కూడా మా మినిస్టర్ గారికి, దుర్గేష్ గారికి, అలాగే మా ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ సన్మానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నాకు తెలిసింది మనందరం కూడా కలిసికట్టుగా ఎన్డీఏ కూటమిలో ఉన్నాం. అదేవిధంగా ఎలక్షన్స్ అయిపోయాయి, ఎవరి పనులు బిజీగా ఉన్నారు. అందువల్ల ఒక వేదికగా అందరూ కలిసి ఒక వేదికగా ఏర్పడితే మన ఈ పార్టీ కోసం, ఈ ఎన్డీఏ కూటమి కోసం కష్టపడిన నాయకులకి, కార్యకర్తల్ని కూడా అందరినీ కలుసుకుంటారన్న సదుద్దేశంతో చేసిందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా మా ఎమ్మెల్యే వాసు గారు చెప్పినట్టు మనకి ఎన్నో రానున్న రోజుల్లో చాలా సీనియర్ కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ మనం కూడా ఏదో ఒక రూపాన, ఏదో ఒక విధంగా, ఏదో నామినేటెడ్ పదవిలో ఉంటూ వీళ్ళతో పాటు మనం కూడా ప్రజలకు సేవ చేస్తూ మన మీద ప్రజలు ఉన్న నమ్మకాన్ని మనం నిలబెట్టుకుని ఏవైతే మన ఎన్డీఏ కూటమి ప్రజలు అద్భుతంగా విజయం ఇచ్చారో ఆ విజయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి సేవలు చేస్తూ, అదేవిధంగా మన నాయకులు కూడా కార్యకర్తలు మనోభావాలు గుర్తించాలి, అందరికీ కూడా సాధ్యమైనంత వరకు అందుబాటులో ఉంటారని ఆశిస్తున్నాను. బీసీలు విద్య, వైద్య, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలతో పాటు అన్ని రంగాల్లోనూ పురోగతి సాధించాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా కులగణన చేపట్టాల్సిన అవసరం ఉందని భారతీయ చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు. బుధవారం ఉదయం ఆయన రాజమహేంద్రవరంలో పర్యటించి బీసీ ప్రముఖులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా నగరంలోని జాతీయ రహదారి వద్ద ఏర్పాటు చేసిన బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన బీపీ మండల్ విగ్రహాన్ని బీసీ ప్రముఖులు అంగం గోపి, అత్తిరి రాజు తదితరులతో కలిసి బోడే రామచంద్ర యాదవ్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో 52% పైగా ఉన్న బీసీలు అన్ని విధాలా వెనుకబాటుతనానికి గురవుతున్న నేపథ్యంలో బీపీ మండలం తన కమిషన్ ద్వారా 40 అంశాలపై అధ్యయనం చేసి కేంద్రానికి అప్పట్లో నివేదిక అందించారన్నారు. అయితే ఆయన ప్రతిపాదించిన అంశాలలో విద్యా, ఉద్యోగాల్లో 27% మాత్రమే రిజర్వేషన్ను కేంద్రం అమలు చేసిందన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రిజర్వేషన్ అమలైన 1990 ఆగస్టు 7 నుంచి ప్రతి ఏటా బీపీ మండల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా ఆయన చెప్పారు. ఇక బీసీలు అన్ని విధాలుగా అభివృద్ధి సాధించాలంటే మండల కమిషన్ ప్రతిపాదించిన ఆ 2 అంశాలే కాకుండా అమలు చేయకుండా పక్కన పెట్టిన మిగిలిన అంశాలను కూడా ప్రభుత్వం అమలు చేసే బాధ్యతను తీసుకోవాలన్నారు. అందరికీ శుభోదయం. ముందుగా ఆగస్టు 7 మండల్ డే సందర్భంగా అందరికీ
మండల్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం కూడా ఉన్నది కాబట్టి అందరికీ చేనేత దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారతదేశంలో సుమారు 52% పైగా ఉన్న బీసీలు అభివృద్ధి చెందాలి, విద్యపరంగా, ఉద్యోగాల పరంగా, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా బీసీ వర్గాల అభివృద్ధి చెందాలని అనేక రకాలుగా కృషి చేసిన పెద్దలు బీహార్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ బీపీ మండల్ గారు, ఆయన కమిషన్ ద్వారా సుమారు 40 అంశాల మీద స్టడీ చేసి ఆనాడు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. ఆయన ప్రతిపాదించిన అంశాలలో కేవలము విద్యా ఉద్యోగాలలో 27% రిజర్వేషన్ అంశాలు మాత్రమే 1990 ఆగస్టు 7వ తేదీన ఆనాటి కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం జరిగింది. ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 7వ తేదీన మండల్ డే జరుపుకుంటున్నాము. అయితే కేవలము మండల్ గారు ప్రతిపాదించిన 2 అంశాలు మాత్రమే ప్రభుత్వము అమలు చేసి మిగిలిన అనేక అంశాలు ఈరోజు పక్కన పెట్టడం జరిగింది. ఈ దేశంలో వెనుకబడిన తరగతుల వర్గాలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా బీపీ మండల్ గారు ప్రతిపాదించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అన్ని అంశాలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందులో ప్రధానంగా ఈరోజు ఏ పథకం అమలు చేయాలన్నా, సామాజిక న్యాయం జరగాలన్నా గత కొన్ని రోజుల క్రితము సుప్రీంకోర్టు తీర్పు వెలువరించి వర్గీకరణకి అనుకూలంగా తీర్పునిచ్చిన ఆ ఫలాలు వర్గీకరణ ద్వారా అందరికీ న్యాయం జరగాలన్నా ముందుగా కులగణన జరగాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది అనేది ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని వర్గాలు తీసుకొస్తున్న డిమాండు. ఇది ఎప్పటి నుండినో దేశవ్యాప్తంగా కులగణన జరగాలనే డిమాండ్ ఉన్న ప్రభుత్వాలు ఈ విషయంలో ముందుకు రాలేని పరిస్థితి మనం చూసాము. కానీ గత ప్రభుత్వము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కులగణన చేపడతామని చెప్పి హామీ ఇచ్చి అన్ని హామీల్లాగే బీసీలని మరొక్కసారి కృతి శృతి సాహిత్య సంగీత సంస్థ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక సీతంపేట గ్రంథాలయంలో రంగుల జీవన రాగాలు కవిత సంపుటి సంస్థ వ్యవస్థాపకులు కృష్ణ దత్తాత్రేయ శర్మ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా రాగా సంస్థ వ్యవస్థాపకులు జీవి రమణ, పివిఎస్ కృష్ణారావు, బుడ్డిగ గోపాలకృష్ణ చేతుల మీదుగా ఆవిష్కరించారు. లక్ష్మీ ప్రసన్న, అక్షయ నేత్ర, కేఎస్పి పద్మలతాలకు నృత్య సంగీత రత్న అవార్డులను ప్రదానం చేశారు. అనంతరం వారికి మెమోంటో అందజేసి శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి అన్ని విధాలా సహకరించిన సీతంపేట గ్రంథాలయ అధికారులు ఎం వీరలింగం, డి రాజులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయులు నాగరాజు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అవి మన సృష్టి కళావేదిక సభ దగ్గర శర్మ గారు ఆ కథలు చూసి నువ్వు ఇలా ఇంట్లోనే ఉండిపోతే ఎలా ఉన్నా అని చెప్పి ఒక పుస్తకాన్ని ఎదురుగా చేయాలని రకరకాల సలహాలు సూచనలు ఇస్తూ మాలాంటి వాడు ఎందరికో మార్గదర్శకంగా నిలబడుతున్నారండి సార్. అదేవిధంగా ఆయన ఈ పుస్తక రంగుల జీవన రాగాలని పుస్తకావిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ పుస్తకావిష్కరణ ఒకటే కాదండి, శర్మ గారు సకల కళా ప్రావీణ్యులు అని సగర్వంగా చెప్పగలుగుతున్నాను నేను. అన్ని విద్యల్లోని ప్రావీణ్యం ఉంది సార్కి. ఇప్పటి వరకు ఎన్నో పురస్కారాలు, ఎన్నో సన్మానాలు పొందారు. కానీ
చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇన్ని అవార్డులు వచ్చి ఇన్ని సన్మానాలు తీసుకుని ఇంత సామాన్యంగా మా అందరితో ఒకరిగా ఉన్నాను సార్ అని నేనైతే చాలా ఆశ్చర్యపోయాను. నేను రాసిన కథలు కవితలు చూడగానే ఇలా చిన్న సన్మానం చేసి ప్రోత్సహించాలనే ఆలోచన వచ్చినందుకు సార్కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గురువు గారికి మనపూర్వక ధన్యవాదాలు. మెడికల్ డిపార్ట్మెంట్ శర్మ గారు చేసిన కృషి సముచితమే అయినా ఈ రంగుల జీవన రాగాలు అనే దీంట్లోనే అర్థం ఉంది. ఈ రంగుల జీవన రాగాలు అనే పేరులోనే వివిధ రకాలైనటువంటి జీవనం గడుపుతున్నటువంటి పేదవారు, మధ్యతరగతి వారు, కడుపు పేదవారు, రకరకాల వర్ణాల వారు జీవించే వాళ్ళ బ్రతుకు జీవితాలపైన రాసినటువంటి పుస్తకం ఏమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ లోపల విషయాలు నాకు చూడలేదు. సరే, ఏదో ప్రయత్నంగా శర్మగారు కష్టపడి డాక్టర్ నాగేశ్వరరావు గారి కుమారుడు ఏపీ నాగేశ్వరరావు కుమారుడు ఇలాంటి ప్రయత్నం చేసే కన్నా బాగా చేసి ఉండవచ్చు. అయితే కాలము, ఆర్థికము, సమయము ఇవన్నీ కూడుకున్నాయి కాబట్టి ఇది కూడా ఒక మంచి సంప్రదాయం. పెద్ద ఎత్తున చేయకుండా ఉన్న వరకు చేయడంలోనే ఒక మంచి అలవాటున్నారు వారు. ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం తదితర అంశాల్లో అవినీతి జరిగిందని రాజమండ్రి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఫ్యాకల్టీ సిబ్బంది కొరత చాలా ఉందని, వైద్య కళాశాల పరిస్థితి ఇలా ఉంటే విద్యార్థులకు మెరుగైన బోధన ఎలా అందుతుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సెంట్రల్ జైల్ ఎదురు రోడ్డులో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలను బుధవారం ఆయన కూటమి నాయకులు, కళాశాల ప్రిన్సిపల్, సిబ్బందితో కలిసి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో ఫ్యాకల్టీ, ప్రొఫెసర్లు ఇలా 650 మంది సిబ్బంది కావాల్సిన అవసరం ఉందన్నారు. కానీ 338 సిబ్బంది మాత్రమే ఉన్నారని, ఇంకా 314 ఖాళీ భర్తీ చేయాల్సి ఉందన్నారు. కళాశాలలో మౌలిక వస్తువులు లేవన్నారు. శాశ్వత భవనాలు నిర్మాణం చాలా జాప్యంగా జరుగుతుందని, ఇలా చాలా లోటుపాట్లు ఉన్నాయన్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ ఇలా ప్రశ్నించిన వారు ఎవరూ లేరని, మెడికల్ కళాశాల పేరుతో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. మన పక్క రాష్ట్రం తెలంగాణలో వైద్య కళాశాల నిర్మాణం కేవలం 150 కోట్లతో చేపడితే మన రాష్ట్రంలో గత జగన్ ప్రభుత్వం మాత్రం 450 కోట్లతో చేపట్టి అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. సౌకర్యాలు లేక విద్యార్థులు సతమతమవుతున్నారని, ల్యాబ్స్, మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీకి పంపించి మాట్లాడించడం వల్ల మన రాజమండ్రి కాలేజ్లో 23 పీజీ సీట్లు కదలడం వల్ల ఈరోజు గుడివాడ 23 సీట్లు, కడపలో ఉన్న 7 సీట్లు, మొత్తం 53 సీట్లు కూడా కదిలినాయి. వాళ్ళు ఉన్న ఆన్లైన్లోని వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు క్వశ్చన్ చేసి కమిషనర్ గారిని అండర్టేకింగ్ ఇమ్మన్నారు. మీరు ఈ ఫ్యాకల్టీ షార్టేజ్ అంతా ఫిల్ చేస్తానని అండర్టేకింగ్ ఇవ్వండి, ఈ ఆంధ్రప్రదేశ్ 53 పీజీ సీట్లు మీ పర్మిషన్ ఇస్తామన్నారు. మంత్రి గారు ఇప్పుడు అండర్టేకింగ్ ఇస్తా ఉన్నారు. ఏంటి నిర్లక్ష్యం వైఎస్ఆర్సీపీ వారు? విద్యా వైద్యానికి ఇంత ప్రాధాన్యత ఇచ్చాం, ఇంత చేసేసామన్నారు. ఇదే మీరు చేసిన ఘనకార్యం? ఈ సంవత్సరంలో ఎప్పుడైనా మీరు సమీక్షించారా? రాజమండ్రి మెడికల్ కాలేజ్ దగ్గరికి వచ్చి ఏ ఫ్యాకల్టీ ఏం షార్టేజ్ ఉందని అడిగారా? ఒక రేడియాలజీ ఇంత ప్రాధాన్యత కలిగిన డిపార్ట్మెంట్లో లేరు ప్రొఫెసర్స్. చెప్తా ఉంటే ఇవన్నీ లెక్కలు. ప్రొఫెసర్స్ 20 మంది మంజూరైతే 9 మందే ఉన్నారు, 11 మంది ప్రొఫెసర్స్ లేరంటే నాణ్యమైన విద్య ఏ విధంగా అందించగలుగుతారు విద్యార్థులకి? దీనిపైన ఏనాడైనా మీరు సమీక్షించారా? ఏనాడు మీరు సమీక్షించలేదే. అవకాశం దొరికితే ఈ రాష్ట్రానికి వచ్చిన హక్కుగా వచ్చిన ఈ కాలేజెస్ అవకాశం దొరికితే ఓ ఫ్లెక్స్ వేయించి మెడికల్ కాలేజ్ వైసీపీ పార్టీ మేము తెచ్చామని గొప్పలు చెప్పుకుంటారు, డప్పు కొట్టుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం పొడుగునా వదిలేశారు. ఏదైతే అవనేమనండి, ఫ్లెక్స్లో ఒక కాలేజ్ పేరు వచ్చేసింది, మేము తెచ్చాం. ఇంత అద్భుతమైన పరిస్థితి. పిల్లల భవిష్యత్తుతో ఇలాగ మనం ఆడుకునేది. దీనిపైన గౌరవ మంత్రి గారికి
ప్రతిపాదనలు పెట్టాం. ఈ ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో గౌరవ హెల్త్ మినిస్టర్ సత్య గారికి మేము తెలియజేసాం వాస్తవాలు. ఒకటి, రాష్ట్రంలో ఉన్న హోమియో పీజీ 53 సీట్లకి అండర్టేకింగ్ ఇస్తూ ఉంది ఎన్డీఏ కూటమి. అలాగే ఇప్పుడు కలుగుతున్న కష్టాలను కూడా వారే మళ్ళీ అండర్టేకింగ్ ఇవ్వాల్సి వస్తూ ఉంది ఎన్డీఏ కూటమి. వైసీపీ వాళ్ళు తప్పులు చేస్తూ ఉన్నారు, మనం తప్పులన్నీ సరిచేస్తూ ఉన్నాం. ఇది ప్రజలకి తెలియాలి. మరలా సీట్లు వస్తే మేము ఆ ప్రభుత్వంలో తెచ్చేసామని గొప్పలు చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పులివెందుల ఎమ్మెల్యేగా, గతంలో ముఖ్యమంత్రిగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాకి అన్యాయం జరిగింది, ఆయన నియోజకవర్గానికి కూడా అన్యాయం జరిగింది. మరి ఏం సాధించినట్లయినా జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాధించారు? అందుకే మీకు ప్రజలు తిరస్కరించి 11 సీట్లతో కూర్చోబెట్టారు. ఇన్ని తప్పులు చేశారు కాబట్టి మిమ్మల్ని 11 సీట్లకి పరిమితం చేశారు. కృష్ణా మహేష్ బాబు ఫ్యాన్స్ సేవా సమితి మరియు కేఎన్వి తనూజ్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘట్టమనేని సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినం ఆగస్టు 9వ తేదీ పురస్కరించుకుని ముందస్తుగా వేడుకలను ప్రారంభించారు. ఈ వేడుకలను జక్కంపూడి బ్లడ్ బ్యాంక్ నందు నిర్వహించారు. సుమారు 100 మంది అభిమానులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్, తగరం సోము పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్స్ రాజేష్, నరేంద్ర, మహేష్, పవన్, లక్ష్మీనారాయణ, పోకిరి తదితరులు పాల్గొన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ప్రిన్స్ కదా, మహేష్ బాబు గారి పుట్టినరోజును పురస్కరించుకొని రాజమండ్రి మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజున మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని మా తమ్ముడు తనూజ్ ఎంతో డిసిప్లిన్గా 10 మందికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించాడు. మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. నాకు తెలిసి ఉండగా బహుశా 15 సంవత్సరాల నుండి కూడా తనూజ్ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మహేష్ బాబు గారి పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా, అట్టహాసంగా, సేవా కార్యక్రమాలతో 10 మందికి ఆదర్శవంతంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. వీరి బృందం ఖచ్చితంగా ఎంతోమంది యువతకి స్ఫూర్తిదాయకం. మహేష్ బాబు గారు రానున్న రోజుల్లో మరిన్ని హిట్ సినిమాలతో ముందుకు వెళ్ళాలని, పాన్ ఇండియా సూపర్ స్టార్ అవ్వాలని, ఇంకా మంచి పొజిషన్ అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములుగా చేర్చుకున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అనేది నిజంగా కూడా అందరం హర్షించవలసినటువంటి విషయం. ఎందుకనంటే ఈ రోజున రక్తం యొక్క విలువ మనందరికీ తెలిసిందే. ఒక 3 ప్రాణాలను కాపాడుతుంది. రక్తదానం చేయడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ డొనేషన్ మీద కూడా మంచి అవేర్నెస్ కార్యక్రమాలు చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి యువత అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా గణేష్ అన్నకి నా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినందుకు. మేము ప్రతి సంవత్సరం బ్లడ్ క్యాంప్ పెడుతూ ఉంటాం మన జగ్గపూడి బ్లడ్ బ్యాంక్లోనే. ఈ సంవత్సరం కూడా అలాగే పెట్టామండి. మహేష్ బాబు గారు పుట్టిన 9వ తారీఖుని అవ్వడం వల్ల ముందు రోజే ఇంక ఈ కార్యక్రమం పెట్టాం. మా అమ్మాయిలందరికీ మా సేవా సమితి తరఫున అందరికీ కృతజ్ఞతలు. కాకినాడ జిల్లా జగంపేటలో స్థానిక గోకవరం రోడ్లో పతాంజలి ఫుడ్స్ లిమిటెడ్ పెద్దాపురం వారి ఆధ్వర్యంలో ఉద్యాన శాఖ కాకినాడ జిల్లా నేతృత్వంలో ఆయిల్ ఫామ్ తోటల విస్తరణ మహోత్సవం 2024లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ తోటల విస్తరణ మహోత్సవం మన ప్రాంతంలో ఏర్పాటు చేసిన వారికి అభినందిస్తున్నానని, కొన్ని అపోహల కారణంగా రైతులు ఈ తోటలు వేయడానికి ముందుకు వచ్చేవారు కాదని, నేను మొట్టమొదటిగా 30 సంవత్సరాల క్రితం ఆయిల్ ఫామ్ 12 ఎకరాలు వేయడం జరిగిందని, దీనిపై అధ్యయనం కోసం సింగపూర్ కూడా వెళ్లానని తెలిపారు. అప్పుడు నాకు తెలిసింది మన నేలలో తాడి చెట్టు, కొబ్బరి చెట్టు, ఈత చెట్టు మాదిరిగానే ఆయిల్ ఫామ్ చెట్టు కూడా దిగుబడి బాగా ఇస్తుందని, దీనికి నీరు, ఆహారం సరిగ్గా అందించినట్లయితే మంచి దిగుబడి ఇస్తుందని, ఇప్పుడు నియోజకవర్గంలో 15,000 ఎకరాల ఆయిల్ ఫామ్ తోటలు ఉన్నాయని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు.
ఈ పామాయిల్ అనేది చాలా మంచిది. దీనికి నువ్వు ఎప్పుడు మేత పెడితే అప్పుడు రికవరీ అయ్యి మళ్ళీ నీకు ఇల్లు ఇచ్చేటటువంటి పరిస్థితి కల్పిస్తాం. ఒక నీరు ఒక తడిగా నీరు ఇవ్వకపోతే ఖచ్చితంగా ఆగుతుంది నీళ్ళు ఇవ్వడం. మళ్ళీ నువ్వు నీరిస్తే మళ్ళీ రికవరీ చేయడానికి ముందుకెళ్తాను. కాబట్టి ఇది చాలా మొండి జాతి. అయితే ఇందులో కూడా నాకు పెద్దలు మాట్లాడుతూ దీనికి కష్టం ఉండదు, అంత జబ్బులు ఉండవు అనేటటువంటి విధానం మాట్లాడారు. అది మాత్రం కరెక్ట్ కాదు. తుఫాను వల్ల ఎప్పుడు ఉండదు అన్నారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను వాళ్ళు విమర్శించడం లేదు, వాళ్ళని తప్పుగా భావించట్లేదు. ప్రాక్టికల్ గా మాకు కనపడేటువంటి పరిస్థితులు మీ దృష్టి పెట్టాలన్న అవసరం. భవిష్యత్తు మొగ్గు సూర్యుడు తిరుగుతుంది, మొగ్గు చోటు తిరిగిందంటే దానికి ఏం చేయాలో ఆలోచించాల్సినటువంటి అవసరం పరిశోధన చేసేటటువంటి అధికారులుగా మేమే. అలాగే ప్రశ్న గురించి మాట్లాడుకోవాలి. ఇటీవల కాలంలో ఆకంతా తెల్లబడిపోతుంది. ఆ పడినప్పుడు కూడా లాస్ట్ ఇయర్ మనం ఆ ఇబ్బందులు చూసాం. అప్పుడు ఈడు తగ్గుతుంది. బిఫోర్ లాస్ట్ ఇయర్కి ఈడు చాలా తగ్గాయి. పట్టణంలో వచ్చేటటువంటి ఎకరం 5 టన్నులు కూడా పడిపోయింది. దానికి కారణం ఈ పెస్ట్ వచ్చినటువంటి కారణం. దాన్ని ఒక రైతు నిరోధించలేడు వర్షం దాకా. ఎందుకంటే ఈ తోటలు అక్కడక్కడ ఉంటాయి. ఇక్కడ నువ్వు మందు పడితే ఈ తోట పక్క తోట మీదకి వెళ్తాం. ఆ జబ్బు, ఆ పురుగు కానీ దీనికి సామూహికంగా చెయ్యాలి. సామూహికంగా చెయ్యాలి అనుకుంటే కుమారదేవం గ్రామంలో గోదావరి నది ఒడ్డున 150 సంవత్సరాల వయసు గల చెట్టు ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు ఒరిగిపోయిందని, చిగురించే విధంగా పునరుద్ధరణ చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం కొవ్వూరు మండలం కుమారదేవ గ్రామంలో నేల కొరిగిన చెట్టును కలెక్టర్, సబ్ కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గోదావరి నదీ ప్రాంతంలో గల 150 సంవత్సరాల వయసు కలిగిన చెట్టు ఇటీవలే కురిసిన వర్షాల వలన నేల కూలడం జరిగిందన్నారు. తిరిగి చెట్టును చిగురింపచేసే విధంగా పునరుద్ధరించేందుకు స్థానిక రోటరీ క్లబ్ సహాయ సహకారం తీసుకోవడం జరుగుతుందన్నారు. గోదావరి తీరాన జరిగే సినిమా షూటింగ్లు ఈ ప్రాంతంలోనే ఎక్కువగా జరగడంతో పాటు ఉభయ గోదావరి జిల్లాల వారికి ఎంతో అనుబంధం గల ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందే విధంగా ఆలోచన చేస్తామన్నారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట కొవ్వూరు సబ్ కలెక్టర్ అసుతోష్ శ్రీవాస్తవ, డిఎఫ్ఓ నాగరాజు, వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ గోదావరి నది ఒడ్డున చాలా ఏజ్ ఓల్డ్ ట్రీ అనేది రీసెంట్ రెయిన్స్కి దెబ్బతిని వాలిపోవడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ లైక్ 150 years ఓల్డ్ ట్రీ అని ఇక్కడ స్థానికులందరూ చెప్తున్నారు. ఇప్పుడు రోటరీ క్లబ్ వాళ్ళ సహాయ సహకారాలతో కొంచెం లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి ఇండ్యూస్డ్ హార్మోన్స్ ద్వారా దీన్ని మరలా రివైవ్ చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. సో ఇప్పుడు ఒక పెద్ద ట్రీ కాబట్టి దీన్ని 2 partsగా చేసి రివైవ్ చేయడం. తర్వాత దీనికంటూ చాలా హిస్టరీ ఉంది. ఎస్పెషల్లీ ఈ గోదావరి తీరాన జరిగే ఆల్ మూవీ షూటింగ్స్ అన్నింటిలో కూడా ఈ స్పాట్లో ఎక్కువ చేయడం, దీనికి ఒక గుర్తింపు ఉండడం వల్ల ఈ ప్లేస్ని కొంచెం టూరిజం స్పాట్గా కూడా చేయడానికి డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ ద్వారా తగిన ఏర్పాట్లు కూడా చేస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తూర్పుగోదావరి జిల్లాకు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాం. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్.
రాష్ట్రంలో తప్పనిసరిగా కులగణన జరగాలి. బీపీ మండల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో బోడే రామచంద్ర యాదవ్ వెల్లడి. ఘనంగా ఆయిల్ ఫామ్ తోటల విస్తరణ మహోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.